గతంలో ఒంటరిగా పోటీ చేస్తే కనుక మీరు డిబేట్లకు రావడం కష్టం అవుతుంది అనుకుంటా, అభ్యర్థి అయిపోతారు అనుకుంటా. నేను అభ్యర్థి అవునా కాదా అనేది పార్టీ నిర్ణయిస్తుందండి. పోటీ చేసినట్టున్నారు కదా మీరు, అసెంబ్లీకి చేశాను, కాకినాడ సిటీ అసెంబ్లీకి చేశాను. ఆ రోజు కూడా పార్టీ ఆదేశించింది చేయమని, ఆ రోజు కూడా నేను చెప్పాను రావు ఓట్లు పార్టీ ఆదేశించగా చేస్తాను. ఇప్పుడు కూడా అంతే, పార్టీ ఆదేశిస్తే చేస్తాను, లేకపోతే 170 నియోజకవర్గాలు మోడీ కాబట్టి అన్ని పనిచేస్తాం. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు టచ్ లో రాష్ట్ర అధిష్టానం, ఇంతకు నేను చూచాయిగా కూడా చెప్పాను, రాష్ట్ర అధినాయకత్వానికి కేంద్ర అధినాయకత్వానికి కొన్ని పేర్లు అందాయి కూడా అని కూడా అన్నాను నేను ఇందాక. 3 మెంబర్ కమిటీకి రాని పేర్లు అక్కడ కూడా వచ్చాయి. సో దాని ఉద్దేశం ఇదే, ఎవరైతే ఇక్కడ మా దగ్గర బయటపడలేదో వాళ్ళు అక్కడ బయటపడ్డారు, రాష్ట్ర నాయకత్వం దగ్గర కేంద్ర నాయకత్వం దగ్గర. సో ఆ పేర్లు కూడా ఉన్నాయి. సో ఆ పేర్లు ఏంటి ఎలా ఉన్నాయి అనేది ఆ సమయానికి బయటకు వస్తాయి. అలా అని చెప్పి ఎవరు టచ్ లో లేరు అని అంటాకైతే నేనైతే సిద్ధంగా లేను. అంటే ప్రస్తుత పార్టీలోనా లేకపోతే ఏంటి అనేది కూడా నాకు కరెక్ట్ గా చెప్పలేను. కానీ ముఖ్యమైన ఇంకా ప్రముఖమైనటువంటి వ్యక్తులు, ఇప్పుడు వరకు రాజకీయాల్లోకి బయటికి రానటువంటి వ్యక్తులు కూడా, లేకపోతే గతంలో వచ్చి గత 10 ఏళ్ళుగా స్తబ్దతగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు పోటీ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళ పేర్లు కూడా కేంద్ర రాష్ట్ర నాయకత్వం దగ్గరికి వచ్చాయి. అది ఆ తగు సమయంలో తగు టైం వచ్చినప్పుడు అన్ని రివీల్ అవుతాయి. సాయిగా రాలేదు అన్నదైతే నేను కొట్టిపారేస్తాను. రైట్. ఆశిస్తులు అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీదకే ఉన్నాయి.